హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఈరోజు కేజీ చికెన్తో కేజీ రైస్తో ఎగ్జాక్ట్ కొలతలతో 8 సింగిల్ బిర్యానీలు చేసి చూపించబోతున్నానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ ఇలానే చేసుకుంటారు, దానికి నేను గ్యారంటీ. మా బిర్యానీ పాయింట్లో కూడా ఇలాగే చేస్తామండి, కాకపోతే అక్కడ చేయడం కుదరదు. 8 ప్లేట్స్ వరకు ఇక్కడ చేసి చూపించడం జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న 1 kg చికెన్ అండి, 10 పీసెస్. రా మసాలా, హాఫ్ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ వరకు సాల్ట్, 3 స్పూన్స్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి, 3 ఫ్రైడ్ మిర్చి, ఒక గుప్పడు బ్రౌన్ ఆనియన్, 3 నిమ్మకాయల రసం అండి, కస్తూరి మేతి, ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ అండి 100 గ్రామ్స్, ఒక గుప్పడు కొత్తిమీర పుదీనా. ఒకసారి కలుపుకుందాం. చిటికెడు ఫుడ్ కలర్ అండి. కలర్ మీ ఇష్టం అండి, కలర్ కావాలంటే వేసుకో. ఇది రెస్టారెంట్ కాబట్టి తప్పకుండా మేమైతే రెస్టారెంట్లో ఇది వేస్తాము. టేస్టింగ్ సాల్ట్ అనేది మాత్రం మేము అసలు వేయమండి. టేస్టింగ్ సాల్ట్ అనేది అసలు వాడము. ఒకసారి ఈ మసాలా టేస్ట్ చేసి ఈ సాల్ట్ కానీ స్పైసెస్ కానీ ఏదన్నా లేదనుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడే. ఇప్పుడు వాటిని ఒక 3 అవర్స్ వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ సెకండ్లో వాటర్ హీట్ చేసుకొని దాంట్లో రా స్పైసెస్, అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా, బ్రౌన్ ఆనియన్, ఒక హాఫ్ స్పూన్ అల్లం, ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని అలాగే ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా వేసాను. మంచిగా మరిగాక రైస్ కూడా వేసుకోవాలి. రైస్ అనేది ముద్ద ముద్ద కాకుండా ఉంటుంది ఆయిల్ వేయడం వల్ల. ఒకసారి కలుపుకొని ఈ ఎసర్లో కూడా సాల్ట్ కరెక్ట్గా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. సూపర్ అంటే పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నది ఒక 3 అవర్స్ తర్వాత దాంట్లో ఒక 2 కప్స్ వరకు కట్ చేసుకుందాం పెరుగు. ఒక 3 గంటల వేడి నీళ్ళని బిర్యానీ రైస్ని బాయిల్ చేస్తున్న వాటిని అవి కూడా వేసి ఒకసారి కలుపుకొని ముక్కలు చదువుకోవాలి. అందులో 70% బాయిల్ అయిన రైస్ వేసాను ఫస్ట్ లేయర్గా. దాని మీదనే కొద్దిగా షాజీరా, బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర పుదీనా, ఇలాచీ పౌడర్. నెక్స్ట్ ఇంకొక లేయర్ వేస్తున్నాను. రైస్ ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా కరెక్ట్గా ఉన్నట్టు చూసుకొని సేమ్ మళ్ళీ సాజీరా, ఇలాచీ పౌడర్, కొద్దిగా బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర పుదీనా, 3 గంటల ఆయిల్ అండి. ఫ్రైడ్ ఆనియన్ తీసుకున్న ఆయిల్ ఇది. ఈ ఆయిల్ కంపల్సరీ వేయండి, రైస్ షైనింగ్తో బాగుంటుంది. అలాగే ఫుడ్ కలర్ నాకు ఎల్లో అవైలబుల్ లేదు, అందుకే రెడ్ వేసాను. టిష్యూ పేపర్ తోటి కవర్ చేసుకొని దమ్ పెట్టుకోండి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో, 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి. పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. రెస్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ ఒక 20 మినిట్స్ అట్లా వదిలేయండి బిర్యానీ అయినాక. ఆహాహా, సువాసనతో గుమ్మగుమ్మలాడిపోతుంది మన చికెన్ బిర్యానీ. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని సర్వింగ్ చేసుకోవడమే. మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి.
మన బిర్యానీకి బాస్మతి రైస్ మంచిగా ఉండాలి. అలాగే ఒక గంట సేపు అయినా నానబెట్టుకోవాలి. ఫ్రెష్గా ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అలాగే నెయ్యి, కొత్తిమీర, పుదీనా కూడా మంచి ఫ్లేవర్ ఉండేలా చూసుకోండి. ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీరే నెంబర్ 1 బిర్యానీ చేయగలుగుతారు. ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.